ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరీ వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు వాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియానంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి, గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీలేకి ఆదాయం ఎలా పోతూ ఉందని. ఈ ప్రైవేట్ షాపులు, వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టించేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు.